విధి నిర్వహణలో నిమగ్నమైన ఓ ప్రభుత్వాధికారి క్షణాల్లో మృత్యువాత పడిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. రవాణా శాఖ అధికారి వెంకన్న మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాఫియా ఆగడాలను అడ్డుకున్నందుకే డీటీఓను లారీతో ఢీకొట్టి చంపేశారని ఆరోపించింది బీఆర్ఎస్. శవ రాజకీయాలు మానుకోవాలని బీఆర్ఎస్ కు హితవు పలికారు మంత్రి పొన్నం ప్రభాకర్. అటు ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి డీటీఓ వెంకన్న చెల్పూరి శివార్లోని ఆర్టీఓ కార్యాలయం ఎదుట జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ప్రతిరోజులాగే వాహనాల తనిఖీల్లో నిమగ్నమైన వెంకన్న రహదారి భద్రత కోసం విధులు నిర్వహిస్తూ ఉండగా అతి వేగంగా టిప్పర్ దూసుకొచ్చింది. ఆపే ప్రయత్నం చేయగా డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని ముందుకు నడిపాడు. దీంతో టిప్పర్ నేరుగా వెంకన్నను ఢీకొట్టి ఆయనపై నుంచి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వెంకన్నను స్థానికులు సహచరులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి చేరుకునే లోపే ఆయన మృతి చెందారు. ఈ టిప్పర్ ఓనర్ పెద్దపల్లి ఏరియాకి చెందిన ఖలీల్ ఖాన్ గా పోలీసులు గుర్తించారు. కొద్ది రోజుల క్రితమే జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వచ్చిన వెంకన్న తన విధుల పట్ల అంకిత భావంతో పనిచేస్తున్నారని సహచరులు చెబుతున్నారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే రవాణా శాఖ అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీ బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగిందని భూపాలపల్లి జిల్లా ఎస్పీ సంకీర్తి చెప్పారు. సో మన డిటిఓ గారు ఒక హార్వెస్టర్ని సీజ్ చేశారు. సీజ్ చేసి అది తన ఆఫీస్లోకి తీసుకెళ్తున్నారు. సో దానికి సంబంధించి అతని కారు ఆర్టీఓ ఆఫీస్ ముందు పార్క్ చేసుకొని సో ఎదురుగా వస్తున్న వెహికల్స్ని ఆపుతూ ఈ హార్వెస్టర్స్ని లోపలికి పంపించే ప్రయత్నంలో ఒక కోల్ లారీ, అది మన జెన్కోకి కోల్ని తీసుకొని వస్తుంది తాడ్చెర్ల దగ్గర నుంచి. సో ఆ లారీ ఏంటి అంటే ఆ డ్రైవర్ సో స్పీడ్ కంట్రోల్ కాక ప్రజెంట్ అనుకుంటుంది ఏంటంటే మేబీ మెకానికల్ ఫెయిల్యూర్ బ్రేక్ ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాము. అది మోటార్ వెహికల్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అది కన్ఫర్మ్ అవుతుంది. బట్ సోఫార్ మేము అనుకుంటుంది మేబీ మెకానికల్ ఫెయిల్యూర్, స్పీడ్ కంట్రోల్ కాక లేకపోతే బ్రేక్ ఫెయిల్యూర్ అయ్యి అతను మన డిటిఓ గారిని హిట్ ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల డిటిఓ గారి ఏదైతే అబ్డామినల్ పార్ట్ ఉంటుందో ఆ అబ్డామినల్ పార్ట్ నుంచి లారీ యొక్క టైర్స్ అనేది వెళ్ళడం జరిగింది. అక్కడే మన డిటిఓ గారు స్పాట్లో చనిపోవడం జరిగింది. డిటిఓ వెంకన్న మృతిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎక్స్ వేదికగా అనుమానం వ్యక్తం చేశారు. అధికారులను బెదిరిస్తూ అక్రమ దందాలు సాగిస్తున్న ఇసుక, బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపేస్తారా అంటూ మండిపడ్డారు. వెంకన్న మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ శవరాజకీయాలు చేయడం మానుకోవాలని పొన్నం సూచించారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేసేటువంటి వాళ్ళకు గతంలో నాకు తెలుసు సిరిసిల్ల ప్రాంతంలో కావచ్చు, ఇంకొకటి యాక్సిడెంట్ చేస్తే 2 నిమిషాల్లో కుటుంబాన్ని మేనేజ్ చేసి శవాన్ని తొలగించి పంచనామా లేకుండా చేసినటువంటి పరిస్థితి గతంలో ఉండే. ఇక్కడ మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం, ఆ జరిగిన సంఘటన మీద విచారణ చేస్తాం. దురదృష్టకరం, శవ రాజకీయాలొద్దు. హార్వెస్టర్ పోయే సందర్భంలో లోపలికి తీసుకెళ్తుండ్రు. హార్వెస్టర్ మీరు స్థానిక రిపోర్టర్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అగ్రికల్చర్ హార్వెస్టరే తీసుకొని దాన్ని 21 నుంచి పన్ను కట్టలేదంటే దాన్ని తీసుకొని పోయే సందర్భంలో అది లోపలికి పోతూ ఉంటుంటే సడన్గా వచ్చినటువంటి స్లోప్లో ఆ లారీలు వచ్చి ఈ హార్వెస్టర్ తాకి పక్కన నిలుచున్న ఈయనను గుద్దడం వల్ల ఆయన 2 టైర్లు ఆయన మీద నుంచి పోయినాయి. ఇది అక్కడ ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం. విచారణ జరుగుతూ ఉంది. నువ్వు అనుమానం చేసే అవకాశం ఉండి చేసుకోండి, పర్వాలేదు. నేను కలెక్టర్ గారితో ఎస్పీ గారితో మాట్లాడి నేను చెప్పిన ఆ వ్యక్తి 15 రోజుల కింద మాత్రమే ట్రాన్స్ఫర్ అయ్యిండు. అక్కడ సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు దొరుకుతుంది, లేదా ఇతరత్ర మినరల్ సంబంధించి ఉండొచ్చు. ఏది ఉన్నా ప్రాథమిక విచారణ తర్వాత అటువంటి పరిస్థితి ఉంటే చాలా కఠినంగా యాక్ట్ చేస్తాం. మరోవైపు ఇసుక మాఫియా నడిపిందే కేసీఆర్ కుటుంబమని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. మంత్రి పొన్నంతో కలిసి డిటిఓ వెంకన్న భౌతిక కాయానికి నివాళులర్పించారు. హరీష్ రావు గారు కేటీఆర్ తెలుసుకోవాల్సింది, ఇసుక పాలసీ మేము అధికారంలోకి వచ్చే నాటికి ఉన్నటువంటి పాలసీ, దాన్ని మెరుగైన ఫీచర్స్ యాడ్ చేసి వాళ్ళ పాలసీ నడుస్తూ ఉంది. ఇది కొత్తగా మేము తీసుకొచ్చే పాలసీ కాదు. వారి హయాంలో ఇసుక మాఫియా ఎవరు నడిపారో నాకు మీకన్నా ఎక్కువ హరీష్ రావుకు బాగా తెలుసు. ఎందుకంటే చాలా మంది హరీష్ రావుకు సంబంధికులు ఉన్నారు దాంట్లో. గతంలో ఇసుక మాఫియా నడిపిన వాళ్ళు నేరెళ్లలో పోలీసులు చిత్రంశాలు పెట్టి పనికి రాకుండా ఉండే విధంగా కొట్టినట్టు సందర్భం మర్చిపోలే. మీరా కుమార్ గారు వస్తే కనీసం ఊరికి రావడం కూడా అనుమతి ఇవ్వనటువంటి పరిస్థితి.
ఇసుక మాఫియా నడిపింది టిఆర్ఎస్ వారి కుటుంబం. ఇవాళ దాన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మార్పులు తీసుకొచ్చి ప్రభుత్వానికి లాభం పెంచే విధంగా చేసినారు. కొన్ని ఎక్కడ లొసుకులు డెఫినెట్ గా దాని మీద చర్యలు ఉంటాయి. డీటీఓ వెంకన్న మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ను ఆదేశించారు.